బొట్టాయిగూడెం మండలం పాలకుంట GTWA స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలు సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సైన్స్ శాస్త్రవేత్తలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీద ప్రయోగాలు చేసి మంచి అద్భుతమైన ఫలితాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది. మరి ఆయనకు నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. అందుకని ఇదే రోజున సైన్స్ డే జరపాలని అందరూ నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఈరోజు సైన్స్ డే జరుపుకుంటున్నాం. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇంత బాగా అరేంజ్ చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా నా యొక్క హార్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా విద్యార్థులను బాగా ప్రోత్సహిస్తూ మీరందరూ కూడా ఇక సైన్స్ సంబంధించి చాలా విషయాలు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. విద్యార్థులకు కూడా నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. మనము నిత్య జీవితంలో మన యొక్క చెప్తానే ఉంటారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మనకి తెలుగు నుంచి స్టార్ట్ అవుతుంది. లాంగ్వేజెస్ మరియు సబ్జెక్ట్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్, ప్రతి ఒక్కదానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే మన యొక్క ఈరోజు జరుపుకునేటువంటి సైన్స్ డే సందర్భంగా ఈ సైన్స్ సంబంధించినటువంటి సైంటిస్టుల గురించి మనము తెలుసుకోవాలి. మనం కూడా జ్ఞానాన్ని సంపాదించి ఆ విధంగా సైంటిస్టులు ఏ విధంగా కొత్త ఆవిష్కరణలు కనిపెట్టారో మనం కూడా ఎంతో కొత్త ఆవిష్కరణలు కనిపెట్టవచ్చు. అంతటి జ్ఞానాన్ని మీరందరూ సంపాదించాలని కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ వెంకటరామన్. జననం నవంబర్ 7, 1888. మరణం నవంబర్ 20, 1970. బహుమతులు: నోబెల్, భారతరత్న పురస్కారాల గ్రహీత. ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. 12వ ఏటనే మెట్రికులేషన్ పూర్తి. విజిల్స్లో గోల్డ్ మెడలిస్ట్. Good afternoon everyone. My name is Chalamishita Shalini. Today is 28th February and we are celebrating National Science Day. We celebrate this day to make the discovery of Raman effect by Sir C.V. Raman.